దయచేసి యెహెజ్కేలు గ్రంథం 39 అధ్యాయం 15 నుండి 24 వచనం వరకు ధ్యానించుకుని ఆరాధనలోకి వెళ్దాం. నరపుత్రుడా, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, సకల జాతుల పక్షులకును భూ మృగములకు అన్నిటికీ ఈ సమాచారము తెలియజేయను. నేను మీ కొరకు వధించు బలికి నలుదిక్కుల నుండి కూడి రండి. ఇశ్రాయేళ్ల పర్వతముల మీద ఒక గొప్ప బలి జరుగును. మీరు మాంసము తిందురు, రక్తము త్రాగుదురు. బలాఢ్యుల మాంసము తిందురు. భూపతుల రక్తమును బాషానులో క్రొవ్విన పొట్టేళ్ళకి, గొర్రెపిల్లల యొక్క, మేకల యొక్క, కోడెల యొక్క రక్తము త్రాగుదురు. నేను మీ కొరకు బలి వధింపబోచున్నాను. మీరు కడుపార క్రొవ్వు తిందురు, మత్తు కలిగినంతగా రక్తము త్రాగుదురు. నేను ఏర్పరిచిన పంక్తిని కూర్చుండి గుర్రములను, రౌతులను, బలాఢ్యులను, ఆయుధస్తులను మీరు కడుపార భక్షింతురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే, సకల పక్షులకి, ఆకాశ పక్షులకి ఈ వర్తమానం ప్రకటించమని చెప్తున్నాడు. ఎందుకు ఆకాశ పక్షులకి? ఎందుకంటే తనకు విరోధంగా పాపం చేసిన వారందరినీ కూడా దేవుడు శిక్షింపబోతున్నాడు. దేవుడు వారిని వధింపబోతున్నాడు. వారు బాహాటంగా వారు చనిపోబోతున్నారు, హత్య కాబోతున్నారు. అయితే శవాల్ని ఎవరు తింటారు? పక్షులు తింటారు. సచ్చిన వాటిని తినేది ఎవరు? పక్షులు. కాబట్టి పక్షులకి ఆహారం అవుతారు. ఎవరైతే దేవునికి విరోధంగా గర్వించిన వారు, దేవునికి లోబడిన వారు, వారు అన్యజనులైనప్పటికీ, లేకపోతే స్వజనులైనప్పటికీ, ఇశ్రాయేల్ అయినప్పటికీ కూడా ఎవరైనా దానితో దాని నిమిత్తము లేదు. ఎవరు పాపము చేసినా దేవుడు ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. సో చూడండి, జకర్యా గ్రంథం 14 అధ్యాయం 3వ వచనం. జకర్యా 14:3 త్వరగా చదవండి. అప్పుడు యెహోవా బయలుదేరి యుద్ధకాలమున యుద్ధము చేయు రీతిగా అన్యజనులతో దేవుడు ఏం చేస్తాడంట? యుద్ధము చేయను. తర్వాత ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా, ఒలీవ కొండ తూర్పు తట్టుకును పడమటి తట్టుకును నడిమికి విడిపోయి, సగము కొండ తూర్పు తట్టుకును ఉత్తరపు తట్టుకును, సగము కొండ దక్షిణపు తట్టుకును జరుగును. కనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడు. కాబట్టి దేవుని యొక్క తీర్పులు జరగబోయేవన్నిటినీ కూడా దేవుడు ముందుగానే తెలియజేస్తుంది. అందుకనే మనం భక్తిహీనులు కాకుండా, అన్ని జనులు వల్లే ఉండకుండా, అన్ని జనులందరూ కూడా దేవునికి విరోధంగా యుద్ధం చేస్తున్నారు. గాగు గురించి, గోగు గురించి మనం చూసాం. తర్వాత తనతో పాటు ఎవరున్నారు? తోబాలు, మెషేకు, రోషు కదా, వీళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ ఏమైపోతారని చెప్పారు? వారందరూ కూడా యుద్ధంలో ఖడ్గం చేత చనిపోతారు. అయితే వారి శవాల్ని పాతిపెట్టడానికి స్థలాలు కూడా ఉండవు. అటువంటి భయంకరమైన పరిస్థితి. విస్తారమైన జనాలు ఏమవుతారు? ఎందుకు? వీరు దేవునికి విరోధంగా ఉన్నారు. దేవుని ప్రజలైన వారికి విరోధంగా ఉన్నారు. ఎప్పుడు కూడా ఇశ్రాయేల్ని నాశనం చేయాలని చూస్తారు. ఎప్పుడైనా సరే క్రైస్తవుల్ని నాశనం చేయాలని చూస్తాడు సాతానుడు. ఈ లోకంలో ఉన్న వారిని తన వారిని వాడుకుంటాడు. ఎందుకంటే సువార్త ద్వారా సాతాను యొక్క రాజ్యం ఖాళీ అయిపోతుందని. సువార్త, యేసు ప్రభువును గురించిన సువార్త పాపులకి ప్రకటించినప్పుడు వారు యేసు ప్రభుని నమ్ముకుని పాపక్షమాపణ పొంది యేసు ప్రభులోనికి వచ్చేస్తారని వాడు సువార్త చెప్పేవాడిని కూడా ఏం చేస్తారు? హింసిస్తూ ఉంటారు, చంపుతూ ఉంటారు. నానా అయితే చెడ్డ మాటలని చెప్పి వారిని ఏదో రీతిగా సపరేట్ చేయాలి, అణిచివేయాలని చూస్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా దేవుడు గమనిస్తున్నాడు.
యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పాడంటే చూడండి, మత్తయి సువార్త 28:21. మత్తయి సువార్త 28:21 చదవండి. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఎవరితో చెప్పాడు? శిష్యులు, అపోస్తలులతో చెప్పాడు. ఏమని చెప్పాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్త చెప్పండి, నేను ఏ ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించుతున్న వారికి బోధించుడి, వాటన్నిటిని గైకొనవాలని బోధించాలి. ఈ దినాల్లో గైకొనాలని బోధించాలి. ఊరికే బోధించేసి సంతోషం పడేది కాదు. ఏం చేయాలి? బోధించాలి. అప్పుడు అటువంటి వారికి తోడుగా ఉంటాడు. అటువంటి వారికి విరోధంగా సాతాను పనిచేస్తూ ఉంటాడు. మనం ఏదో వచ్చాము వెళ్ళిపోయామంటే కాదు. సాక్షులుగా ఉన్నప్పుడు కొన్ని మిషన్ కొడుతున్నావు, ఇంకో పని చేస్తున్నావు, వాడికి ఎవరికైనా వస్తే ఈ కరపత్రాలు తీసుకెళ్ళి వాడికి ఇవ్వాలి, లేకపోతే 2 మాటలు చెప్పాలి. యేసుప్రభువుని నమ్ముకున్నాను కదా, చెప్పలేము. ఎందుకు చెప్పలేం? అయ్యో వాళ్ళు ఏమంటారు, ఏం తింటారు. ఒకసారి కరపత్రం ఇచ్చామంటే మళ్ళీ రారు రెండోసారి నా దగ్గర కుట్టించుకోవటాను అనుకుంటాం కదా. అది ధన్యత అన్నమాట. ఈ లోకంలోనే కాదు కానీ పరలోకంలో కూడా ధనాన్ని మనం ఏం చేయాలి? కూర్చుకోవాలి. కాబట్టి పరలోకం కొరకు కూడా మనం సాక్షులుగా ఉండాలి. యేసు ప్రభువుని గురించిన సాక్ష్యం భూలోకం మీద ఇవ్వాలి. కాబట్టి ఆ దినం ఏమవుతుందంటే పెద్ద పెద్ద రాజులు కానీ పెద్ద పెద్ద ధనికులు కానీ బాగా కొవ్వు పట్టిన వాళ్ళందరూ కూడా బాగా భూమి మీద తిని దేవునికి విరోధం బలిసి కొవ్వు పట్టి చాలామందికి రక్తహీనత ఉంటుంది కొంతమందికి కదా. అయితే వీళ్ళకి రక్తహీనత లేదు. దేవునికి విరోధంగా ఉన్న వాళ్ళు, ప్రజలు గర్వించిన వాళ్ళు బాగా పుష్టిగా ఉన్నారు కదా. వాళ్ళందరి మీదకి దేవుని యొక్క ఉగ్రత వచ్చినప్పుడు అందరూ కూడా చనిపోతారు. చనిపోయినప్పుడు ఎవరికి ఆహారం అవుతారు? వాళ్ళు ఆకాశ పక్షులకి నలుదిక్కుల నుంచి వస్తారు కదా. ఒలివ కొండ ఎన్ని భాగాలుగా పగిలిపోయింది? 4 కదా. ఒకటి ఇటు, ఒకటి అటు, ఒకటి ఇటు, ఒకటి ఇటు అని లేదా? చూడండి 14 జకరియా 14 5వ వచనం చదువు. కొండల మధ్య కనబడలోయ ఆజేలు వరకు సాగగా నేను ఆ కొండలలోకి పారిపోదు. యూదా రాజైన ఉజ్జియా దినములలో ఏం చదువుతుంది? 4వ వచనం చదువు. జకరియా ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టున ఉన్న ఒలీవ కొండ మీద ఆయన పాదములు ఉంచగా ఒలీవ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకును నడికి విడిపోయి సగం కొండ ఉత్తరపు తట్టునకును సగం కొండ దక్షిణ తట్టునకును జరిగిన కనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడింది. ఉత్తర తట్టు 2గా విడిపోతుంది. 4 అవుతుంది. మొత్తం 4 దిక్కులు అవుతుంది కదా. సో కాబట్టి ఈ 4 దిక్కుల నుంచి కూడా భూమి మీద ఉన్న దేవునికి విరోధులైన ప్రజలందరి మీదకి దేవుని శిక్ష రాబోతుంది. సో వారందరూ ఎవరికి ఆహారం అవుతారు? దేవుని బిడ్డలకి. అంటే ధర్మశాస్త్ర ప్రకారము రక్తము బలి అర్పించిన వాటి యొక్క రక్తము తాగొద్దని, లేకపోతే ఏ జంతువు యొక్క రక్తాన్ని ఇప్పుడు ఆ జంతువులకే ఈ మనుషుల యొక్క రక్తాన్ని తాగండి, వాళ్ళ కొవ్వును తినండి అని చెప్పాడు. మనుషులకి ఏం చెప్పాడు? పక్షుల యొక్క రక్తాన్ని, జంతువుల యొక్క రక్తాన్ని, కొవ్వును మీరు బలిగా అర్పించినప్పుడు దేవునికి అర్పించు. అయితే ఇప్పుడు ఏమంటున్నారు? పక్షులు ఎవరు తింటాయి? ఇప్పుడు పాపులైన మనుషుల్ని తింటాయి. ఏం తింటాయి? ఏం తాగుతాయి? కొవ్వుని తింటాయి, మాంసాన్ని తింటాయి, రక్తాన్ని తాగిస్తాయి. అర్థమవుతుందా? అటువంటి భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. తర్వాత ఇటు రండి, చదవండి 21వ వచనం.
నా ఘనతను అన్ని జనులలో అవపరచదను. నా ఘనతను అన్ని జనులు అవపరచదను. నేను చేసిన తీర్పును వారి మీద నేను వేసిన నా హస్తమును అన్ని జనులందరూ చూచెదరు. అన్ని జనులందరూ చూచెదరు. అంటే ఇది ఎవరి మీదకి తీర్పు అంటే ఇశ్రాయేలు ప్రజలు. అన్ని జనులు ఏం చేస్తారు? వాళ్ళనే శిక్షిస్తున్నాడు ఒక పక్కనే. దేవునికి విరోధంగా దేవుని వీళ్ళకి ఇశ్రాయేల్ ప్రజలకి విరోధంగా వచ్చినప్పుడు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవునికి విరోధంగా ప్రవర్తించినప్పుడు వీరికి కూడా అదే తీర్పు వస్తుంది. పాపం అనేది, పాపం యొక్క తీర్పు అందరికీ ఒకటే. అవిశ్వాసాలు చేసినా వాళ్ళకి తీర్పు, విశ్వాసాలు చేసినా అదే తీర్పు. అందుకనే జాగ్రత్తగా ఉంది. అయితే మనకు కృప దొరుకుతుంది. తప్పు జరిగిందంటే వెంటనే ఏం చేయాలి? ఒప్పుకోవాలి. సో మనల్ని బట్టి ఇంకొకళ్ళు నేర్చుకోకూడదు. మనం అందుకనే ఇతరుల్ని నీతిమంతులుగా తీర్చాలి కానీ పాపులుగా చేయకూడదు. ఓకేనా? తర్వాత 20 ఆ దినం మొదలుకొని నేనే తమ దేవుడైన యెహోవాను ఉన్నానని ఇశ్రాయేలీయులు తెలుసుకున్నారు. అప్పుడు ఎప్పుడు తెలుసుకుంటారంట? శిక్ష వచ్చింది. ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారం ఇప్పుడు ఎలా తెలుసుకోవాలి? యేసయ్య ప్రభు అని తెలుసుకోవాలి. యేసయ్య రక్షకుడని తెలుసుకోవాలి. మనమంతా కూడా పాపులు. మనల్ని శిక్షించలేదు, మనల్ని గద్దెలకు అప్పగించలేదు మన సేవలు. మన కొరకు యేసు ప్రభు తానే బలిగా అర్పించుకున్నాడు. తన రక్తము చేత విమోచించాడు. తన రక్త మాంసాలని తాగమని మనకిచ్చాడు ప్రతి ఆదివారం. అర్థమైందా? తద్వారా మనకేం కలుగుతుంది? పాపశుద్ధి కలుగుతుంది. తర్వాత నిత్య జీవం కలుగుతుంది. దేవునితో సమాధానం కలుగుతుంది. మనుషులతో సమాధానం కలిగి ఉండాలి. అర్థమైందా? ఆ దినాల్లో అలా ఈ దినాలు ఎలాగా యేసుక్రీస్తు ప్రభువే బలైపోయి మనల్ని రక్షించాడు. ఇది ఆఖరి బలి. ఈ బలిని నిరాకరించిన వారందరూ కూడా ఏమవుతారు? తప్పక శిక్షలు. ప్రకటన గ్రంథంలో ఉంటుంది. చూడండి 17, 19 వచనం. 19, 17. మరియు ఒక దూత సూర్యబింబములో నిలిచి చూచితిని. అతడు గొప్ప శబ్దంతో ఆర్భటించి రండి, రాజుల మాంసమును సహస్రాధిపతుల మాంసమును బలిష్ఠుల మాంసమును గుర్రముల మాంసమును వాటి మీద కూర్చుని వారి మాంసమును స్వతంత్రులేమి దాసులదేమి కొద్దివారిదేమి గొప్పవారిదేమి అందరి యొక్క మాంసమును తినుటకై. అది చూసారా? దేవుని యొక్క విరోధులందరూ, దేవుని బిడ్డలకి విరోధులందరూ చనిపోవటం, ఖడ్గానికి గురవటం, బలాఢ్యులంతా కూడా గుర్రాల మీద స్వారీ చేసి యుద్ధం చేసిన వారు అందరూ కూడా ఓడిపోతారని అర్థం. వాళ్ళు తినాలంటే కాదు. అది ఇప్పుడు కూడా యేసు నా రక్తం, నా శరీరము తిన్న రక్తం తాగంటే నిజం కాదు. అది అదే దాని పోలికగా ఏం చేస్తాం? నేను నమ్ముకున్నాను, యేసు రక్తం ద్వారానే నా పాపానికి శుద్ధి అని సాక్ష్యం ఇస్తాం. తినమని అంటే అది అలంకార భాష అంతే తప్ప తినేమని కాదు. అయితే మనిషి మాంసాన్ని తింటాం, మనిషి రక్తాన్ని తాగితే ఏమవుతాం? మనం నరమాంస భక్షకులు అంటారు, క్యానిబల్స్ అంటారు కదా ఇంగ్లీష్లో. అలా కాదు. సో ఇక్కడ ఏంటంటే సాదృశ్యంగా యేసుక్రీస్తు ప్రభు తినటం తాగటం అంటే నేను విశ్వాసం ఉంచాను, నా పాపాలు ఒప్పుకున్నాను, క్షమించాను. ఇప్పుడు కూడా నా పొరపాటును ఒప్పుకున్నాను, క్షమించాడు. తిరిగి నన్ను జీవంలో కొనసాగిస్తున్నాను. రొట్టె ద్రాక్షరసం. కాబట్టి ఏమవుతారంటే ప్రకటన గ్రంథంలో కూడా చూసాం కదా, ఎవరైతే దేవుని గొప్ప వెలుగు కూడి రండని ఆకాశ మధ్యములో ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచాను. ఏం చేశారంటే సమస్త పక్షులను పిలిచాను. సో కాబట్టి ఈ విధంగా జరగబోతుంది. శరీరానుసారులు లోకంలో శరీరంగా ఉన్నప్పుడు ఎంత గనులైనప్పటికీ, ఎంత ఐశ్వర్యవంతులైనప్పటికీ కూడా వారు దేవుని యొక్క ఉగ్రతకు గురవుతారు. వారిని సమాధి చేయటానికి కూడా కుదరదు.
ఇప్పుడు ఒకవేళ ధనవంతుడు చనిపోతే, లేకపోతే ఎవరో పెద్దవారు చనిపోతే మంచిగా గంధపు చెక్కలతో కాలుస్తారు. అయితే ఆ రోజు దేవుని ఉగ్రతకి గురైనప్పుడు ఏం చేస్తారు? ఎవరు పట్టించుకునేది లేదు. ఆకాశ పక్షులు వచ్చి ఏం చేస్తాయి? కాబట్టి యెహోషువ కూడా ఇద్దరు రాజుల్ని వధించినప్పుడు చెట్టు కట్టేస్తారు. చెట్టు మీద వేలాడదీస్తే ఏమొస్తాయంటే ఆకాశ పక్షులు వచ్చి వారి మాంసాన్ని తింటాయన్నమాట. సో అది శాపగ్రస్తమైంది. అయితే మన కొరకు యేసు ప్రభువే వేలాడి ఆ శాపం నుండి మనల్ని ఏం చేశాడు? విడిపించాడు. దేవుని భయం కలిగి జాగ్రత్తగా ఉంటారు. మనం ఎరిగాం, యేసు తప్ప వేరొక రక్షకుడు భూమి మీద లేడు. ఎప్పటికీ కూడా ఈ విశ్వాసము నుండి తొలగిపోకూడదు. ఇది కేవలం క్రైస్తవులను పేరు పెట్టుకోవడం కాదు. ఇది మన విశ్వాసం. ఇది మనల్ని రక్షించింది, దైవోగ్రతని తప్పించింది, దేవుణ్ణి ఆరాధించేటట్టుగా చేసింది, ప్రార్థన చేసేటట్టుగా చేసింది, అనుదినము వాక్యాన్ని చదువుకునేటట్టుగా చేసింది, దేవుని మందిరాన్ని ప్రేమించేటట్టుగా చేసింది, మందిరం ద్వారా చేయబడే సేవలో కూడా పాలు పొందేటట్టుగా మనల్ని చేస్తుంది. ఒంటరిగా ఉంటే ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు. ఎలా చేయాలి? మనం సంఘముగా చేయాలి. సో తర్వాత చదవండి ఇక్కడ. మరియు ఇశ్రాయేలీయులు తమ దోషమును బట్టి చెరలోనికి పోయిరనియు వారు విశ్వాసఘాతకులైనందున నేను వారికి పరాముఖుడనై వారు దుఃఖ ఖడ్గము చేత కూలినట్లుగా వారిని బాధించు వారిని అప్పగించుకుననియు అన్యజనులు తెలుసుకున్నారు. ఎందుకు తన ప్రజలైన ఇశ్రాయేల్ని శిక్షించాడు దేవుడు అంటే ఎందుకని తెలుసుకుంటారు. వాళ్ళు ఏమయ్యారంట? ఇశ్రాయేలు తమ దోషమును బట్టి చెరలోనికి పోయారు. తర్వాత ఏమయ్యారు? విశ్వాసఘాతకులయ్యారు. తర్వాత నేనేమయ్యాను? వారికి పాపమును బట్టి చెరలోకి వెళ్తే, తర్వాత విశ్వాసఘాతకులైతే వారికి పరాముఖుడు అవుతాడు. అంటే దాని అర్థం ఏంటంటే తన ముఖాన్ని కప్పుకుంటాడు, వాడి వైపు చూడు. కాబట్టి ఎప్పుడైతే దేవుడు మనల్ని చూడడో అప్పుడు మనకి శ్రమ కలుగుతుంది. చెరలోకి వెళ్తే చెరలోనే ఉంటాం. ఏ బాధలో ఉంటే ఆ బాధలోనే. అందుకని ఎప్పుడు కూడా మారు మనసు, పశ్చాత్తాపం ద్వారా కృప పొంది వెంటనే దేవుని వైపు తిరిగేది నేర్చుకోవాలి. ఎప్పుడు అట్లాగే ఉండేది కాదు. తర్వాత వారి అపవిత్రతను బట్టి అతిక్రమ క్రియలను బట్టి నేను వారికి పరాముఖుడనై వారికి ప్రతీకారం చేసేదని. వారు పాపం చేశారు, పాపానికి ప్రతీకారం నేను చేశాను కదా. మనం పాపం చేస్తే ఏం చేస్తారు? క్షమాపణ. లేకపోతే ఏమవుతుంది? దేవుడు శిక్షిస్తాడు. వెరీ గుడ్, బాగా చెప్తావు కదా. ఈరోజు సండే స్కూల్ ఇదే నీకు అర్థమైందా? అందుకనే తప్పు చేయకూడదు కదా. పాపం అంటే దేవుని మాట విని ఆ ప్రకారం ఏం చేయాలి? నడుచుకోవాలి. దేవుని మందిరానికి వచ్చి నేర్చుకోకపోవడం కూడా పాపమే. ఓకేనా? వచ్చి నేర్చుకోవాలి. ప్రతిరోజు కూడా ఉదయం లేచి దేవుని ఆరాధించాలి, ప్రార్థన చేయాలి. నీ రోజు అంతటి జీవితాన్ని ప్రభువుకి అప్పగించుకోవాలి. దేవా, నీ ముఖాన్ని నాకు దాచకు. అంటే పరాముఖుడు అంటే అర్థం ఏంటి? నీ ముఖాన్ని నాకు దాచకు కదా. నీ ముఖ దర్శనం, నీ ముఖ కాంతిలో నన్ను జీవింపజేయి అని చెప్పాలి. ఓకేనా? సో అలాగా మనం ఇశ్రాయేలు చేసినట్టుగా చేయకూడదు కదా. అన్ని జనులు తప్పు చేశారు, పాపాలు చేశారు, శిక్ష పొందారు. ఇశ్రాయేలు కూడా తప్పు చేసి ఏం చేశారు? అదే శిక్ష పొందుతున్నారు. వాళ్ళని ఆకాశ పక్షులు తిన్నాయి, వీళ్ళని మనం అంటే మనల్ని ఎవరు తిన్నారు? ఎవరు తినకుండానే యేసు ప్రభువే వేలాడదీయబడి మనల్ని రక్షించాడు. కాబట్టి ఈ రక్షణను కొనసాగించుకోవాలి. అందుకని అనుదినము ఆరాధించాలి. రక్షణ కలిగిన వారు ఏం చేస్తారు? తమకిచ్చిన రక్షణ బట్టి దేవునికి నిరంతరము స్తోత్రం చేస్తారు. ఓకే, అలాగా రక్షణ బట్టి దేవుణ్ణి మనం స్తుతిస్తాం.